టెరీసియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. అందరికీ శుభోదయం. టెరీసియన్ స్పాట్లైట్ న్యూస్ కు స్వాగతం. ఈ వారం తాజా వార్తలు. 2025, 19, 20 తేదీలలో గణిత శాస్త్ర విభాగం మరియు కంప్యూటర్ సైన్స్ విభాగం వారు భారతీయ సైన్స్ అకాడమీల ఆధ్వర్యంలో గణిత శాస్త్రాలు మరియు సాంకేతికలో ఉద్భవిస్తున్న ధోరణులు అనే అంశంపై 2 రోజుల వర్క్షాప్ను నిర్వహించారు. 2 రోజుల వర్క్షాప్లో ప్రముఖ వక్తలు చెన్నై నుంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యం, ఢిల్లీలోని శివనాడార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ నుంచి డాక్టర్ ప్రియాంక గోవర్, ప్రొఫెసర్ TSSRK రావ్, IIT తిరుపతి నుంచి డాక్టర్ బిదిశా రాయ్ పాల్గొన్నారు. సంఖ్యా సిద్ధాంతం, సురక్షిత కమ్యూనికేషన్, మ్యాట్రిక్స్ విశ్లేషణ, ఆప్టిమైజేషన్ మరియు ప్రైమ్ నంబర్ డిస్ట్రిబ్యూషన్పై ఎంతో విలువైన సమాచారంతో కూడిన సెషన్లను అందించారు. 150 మందికి పైగా విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొని సమకాలీన పరిశోధనలలో సిద్ధాంతపరమైన అవగాహనను పొందారు. ఈ వర్క్షాప్ను ప్రొఫెసర్ TSSRK రావ్ ఆధ్వర్యంలో గణిత శాస్త్ర విభాగాధిపతి శ్రీ వి గోపీనాథ్ సమన్వయకర్తగా నిర్వహించారు. నవంబర్ 21, 2025న కళాశాలలో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ సెట్వెల్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీమతి రూప, మేనేజర్ శ్రీ చైతన్య ఉద్యోగ అవకాశాలు, వృత్తిపరమైన వృద్ధి మరియు భవిష్యత్ ప్రణాళికలపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వారు బ్యాంకింగ్ రంగంలో పోటీ పరీక్షలు మరియు నైపుణ్యాల అభివృద్ధిపై విద్యార్థులకు విలువైన సమాచారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగావకాశాలు పొందడానికి, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధం చేయడమే లక్ష్యంగా సాగింది. నవంబర్ 17 నుండి డిసెంబర్ 3, 2025 వరకు కళాశాల ప్లేస్మెంట్ విభాగం వారు ICT అకాడమీ మరియు ఇన్ఫోసిస్ సహకారంతో తృతీయ సంవత్సర విద్యార్థుల కోసం క్యాంపస్ రిక్రూట్మెంట్ శిక్షణా కార్యక్రమం నిర్వహించింది. ఈ కామర్స్ రంగంలో విద్యార్థులలో వృత్తిపరమైన ఉపాధి నైపుణ్యాలను పెంపొందించడం ఈ కార్యక్రమంలో ఉద్దేశం. 65 మంది విద్యార్థులు ఎలక్ట్రానిక్ వాణిజ్యంలో ఆచరణాత్మక సిద్ధాంతపరమైన అవగాహనను పొందారు. ఈ శిక్షణ విద్యార్థుల వృత్తిపరమైన సామర్థ్యాలను బలోపేతం చేస్తూ భవిష్యత్ ఉద్యోగ అవకాశాలపై విలువైన సమాచారాన్ని అందించింది. నవంబర్ 26 నుండి డిసెంబర్ 3, 2025 వరకు ప్లేస్మెంట్ విభాగం వారు నాంది ఫౌండేషన్తో కలిసి తృతీయ సంవత్సర విద్యార్థులకు 6 రోజుల క్యాంపస్ రిక్రూట్మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సాఫ్ట్ స్కిల్స్తో పాటు యాప్టిట్యూడ్ను అభివృద్ధి చేసుకున్నారు. సమర్థవంతమైన శిక్షణ, ఆచరణాత్మక మార్గదర్శకత్వం ద్వారా విద్యార్థులు ఉపాధి అవకాశాలపై సామర్థ్యాలను పెంపొందించుకొని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు. డిసెంబర్ 8, 2025న ఇంటర్న్షిప్ మరియు ప్లేస్మెంట్ విభాగం వారు రాష్ట్ర యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ సెట్వెల్ సహకారంతో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, ఉద్యోగ ప్రణాళిక, మాదక ద్రవ్యాల వినియోగం మరియు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెట్వెల్ CEO శ్రీ KS ప్రభాకర్ రావు, ప్రసిద్ధి మనస్తత్వవేత్త డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు, మానవతా సంస్థ NGO డాక్టర్ అజయ్ బాబు, ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ సభ్యులు శ్రీ P రవీంద్రనాథ్ మరియు జిల్లా ఉపాధి అధికారి శ్రీమతి వరలక్ష్మి వంటి ప్రముఖ వక్తలు పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని వ్యక్తిగత నైపుణ్యాలను మెరుగుపరుచుకొని సరైన సమాచారంతో కూడిన ఉద్యోగ అవకాశాలను ఎంపిక చేసుకోవడంలో ఈ కార్యక్రమం దోహదపడింది. 2025 డిసెంబర్ 8 మరియు 9వ తేదీల్లో హిందీ మరియు తెలుగు విభాగాల అధ్యాపకులు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మరియు భారతీయ భాషా సమితి సహకారంతో నిర్వహించిన భారతీయ భాషలకు ఏకరూప శాస్త్రీయ మరియు సాంకేతిక పరిభాష అని 2 రోజుల జాతీయ కార్యశాలలో పాల్గొన్నారు. ఈ కార్యశాల భారతీయ భాషల్లో శాస్త్రీయ పరిభాషను ప్రమాణీకరించడం, వివిధ భాష పదాలలో ఏకరూపతను సాధించడం, కమ్యూనికేషన్లో స్పష్టతను పెంపొందించడంపై దృష్టి సారించింది. వివిధ భాష విద్వాంసకులు శాస్త్రీయ ప్రసంగంలో ఏకరూపతను చర్చించడానికి, భాషల మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఈ కార్యశాల ఒక వేదికగా నిలిచింది. డిసెంబర్ 9, 2025న సెంటర్ ఫర్ విమెన్ స్టడీస్ వారు పోష్ లైంగిక వేధింపుల నివారణ చట్టం, మహిళల భద్రతకై వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ ఏ పద్మావతి పోష్ చట్టం యొక్క
లక్షణాలను వివరించగా ఎన్జిఓ శ్రీమతి డి బ్రహ్మేశ్వరి గారు ఆ చట్టం యొక్క పరిధులు మరియు ఫిర్యాదు విధానాలపై అవగాహన కల్పించారు. విమెన్ సెల్ సభ్యులు విద్యార్థులతో తమ అనుభవాలను పంచుకున్నారు. కేస్ స్టడీస్లను గురించి చర్చించి అవగాహన, ధైర్యం మరియు మద్దతు వ్యవస్థలను గురించి తెలియజేశారు. డిసెంబర్ 10, 2025న కంప్యూటర్ సైన్స్ విభాగం వారు మెషిన్ లెర్నింగ్పై అతిథి ఉపన్యాసం నిర్వహించారు. ఏలూరులోని టిఆర్ఆర్ కళాశాల ఫోటో సైన్స్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి కె అనురాధ అతిథి ఉపన్యాసకురాలుగా పాల్గొని ప్రసంగించారు. ఆమె ఉపన్యాసం మిషన్ లెర్నింగ్ యొక్క ప్రాథమిక అంశాలు మరియు అనువర్తనాలపై విలువైన సమాచారాన్ని అందించారు. ఆధునిక సంకేతాలతో పెరుగుతున్న ప్రాముఖ్యతను గురించి వివరించారు. విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మిషన్ లెర్నింగ్ రంగంలో భవిష్యత్ ఉపాధి అవకాశాలు మరియు ఆచరణాత్మక సిద్ధాంతాలను గురించి తెలుసుకున్నారు. డిసెంబర్ 11, 2025న సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ వారు మహిళా విభాగం విద్యార్థులపై అవకాశాల ఎంపిక మరియు ఆదాయ ప్రణాళికను అనే అంశంపై అతిథి ఉపన్యాసం నిర్వహించారు. మేనేజ్మెంట్ స్టడీస్ విభాగాధిపతి శ్రీమతి పి విజయలక్ష్మి ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. ఆమె తన ప్రసంగంలో విద్యా నైపుణ్యాలు, అవకాశాలు మరియు ఆర్థిక నిర్ణయాల మధ్య సంబంధాన్ని గురించి వివరిస్తూ ఉపాధి అవకాశాల ప్రణాళికను మరియు ఆదాయ నిర్వహణపై మార్గనిర్దేశం చేశారు. వరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ కాలేజియేట్ సెలెక్షన్ కమ్ ట్రయల్స్ కళాశాల బాస్కెట్బాల్ జట్టు పాల్గొని మొదటి స్థానాన్ని చేజెక్కించుకుంది. బాస్కెట్బాల్ క్రీడాకారిణుల క్రీడా స్ఫూర్తి మరియు ఉత్తమ ప్రదర్శన గర్వకారణంగా నిలిచాయి. ఈ విజయం అనంతరం బాస్కెట్బాల్ బృందంలోని బీఎస్సీ మ్యాథ్స్ తృతీయ సంవత్సర విద్యార్థిని పి నాగవినయశ్రీ, బీకామ్ జనరల్ ద్వితీయ సంవత్సర విద్యార్థినిలు వి పూర్ణచంద్రిక మరియు పి జయశ్రీ 2025 డిసెంబర్ 29 నుండి 2026 2వ తేదీ వరకు క్రైస్ట్ యూనివర్సిటీలో జరగనున్న బాస్కెట్బాల్ సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో విశ్వవిద్యాలయం తరపున ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికయ్యారు. క్రీడాకారిణుల అంకితభావం మరియు కృషి వారికి వ్యక్తిగత గుర్తింపును తెచ్చిపెట్టడమే కాకుండా విద్యార్థినిల్లో క్రీడను ప్రోత్సహించిన కళాశాల నిబద్ధతను కూడా వెలుగులోనికి తెచ్చింది. మా విద్యార్థినిలు జోనల్ స్థాయిలో పోటీపడి విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్విస్తూ భవిష్యత్తులో విజయాలని సాధించాలని కోరుకుంటున్నాం. ఈ వారం తెరిసియన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్లోని వార్తలు ఇంతటితో సమాప్తం. ఏలూరులోని సిహెచ్ఎస్టి సెయింట్ తెరీసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల నుండి మరిన్ని వార్తల కోసం వేచి ఉండండి. నేను మీ రాజకుమారి మైక్రోబయాలజీ ప్రథమ సంవత్సర విద్యార్థిని. నేను మీ అఖిల మైక్రోబయాలజీ ప్రథమ సంవత్సర విద్యార్థిని. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు కలుద్దాం. తదుపరి వార్తలకై వేచి ఉండండి. నమస్కారం. టెరిసియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.